హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ రమ అండ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే ఒక కర్రీ చేస్తున్నానండి. నేను పీతలు అయితే తీసుకున్నాను. పీతలు ఎగిరి చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను ఏంటన్నది చూసేయండి మన వీడియోలో. నేను ముందుగా అయితే చూస్తున్నారు కదా, పీతలు అయితే తీసుకొని తన చేత చేయించేసాను. మాకు చేపలు ఇచ్చిన ఆవిడ చేతే. నేనైతే ఈ పీతలకి 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 పెద్దవి టమాటాలు మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ కూడా తీసుకున్నాను. ఇవన్నీ నేను కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో అయితే ఇలా వేసుకొని ఇది కొంచెం పేస్ట్ చేసేసుకున్నాను. మిక్సీలో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను నేను, 1 స్పూను. మిక్సీలో పేస్ట్ అయితే ఇలాగా చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని కళాయిలో నేనైతే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ముందు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను, కరివేపాకు కూడా. కొద్దిగా వేగిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేసేసుకొని మనం పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు కూడా మనం ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చింది చూసారు కదా. ఇప్పుడైతే చిటికెడంత పసుపు కూడా వేసి 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మొత్తం పచ్చివాసన అంతా పోయి బాగా వేగింది. ఇప్పుడైతే నేను పీతలు అయితే తీసుకొని వేసేసుకున్నాను. బాగా కలయబెట్టి ఉప్పు కూడా వేసేసుకున్నాను, రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే, ఎక్కువైతే వేసుకోకూడదు, కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగా ఎగిరైతే తయారైపోయింది కూర. ఇప్పుడైతే కొత్తిమీర తీసుకొని నేను ఇలా చిన్నగా కడిగేసి కట్ చేసి వేసుకున్నాను. చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పీతలు ఎగిరైతే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. మన వీడియోస్ కొంచెం అయినా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.